రాజస్థాన్ ఎడారిలో ఒక గ్రామముంది. ఇప్పటికీ ఇళ్ళు ఉన్నాయి, వీధులు ఉన్నాయి. కానీ అక్కడ మనుషుల్లేరు. ఒక రాత్రిలో 83 గ్రామాలు ఎలా ఖాళీ అయ్యాయి? అది కేవలం భయం వల్లా, లేక శాపమా? కుల్దారా విలేజ్, రాజస్థాన్లో జైసాల్మర్ దగ్గర ఎడారి మధ్యలో ఉన్న ఒక పాత గ్రామం. ఈ గ్రామాన్ని 13వ శతాబ్దంలో పలివాల్ బ్రాహ్మిన్స్ స్థాపించారు. వాళ్ళు తెలివైన రైతులు. ఎడారిలో కూడా ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసి సంపన్నంగా జీవించేవారు. 80కి పైగా గ్రామాలు వాళ్ల అధీనంలోనే ఉండేవి. శాంతి, సంపద, గౌరవం అన్నీ ఉన్నాయి. ఇలా ఆనందంగా ఉండే సమయంలో జైసాల్మర్ ప్రాంతాన్ని పాలించే ఒక మంత్రి, అతని పేరు సలీం సింగ్ అని లెజెండ్ చెప్తుంది. అతను కుల్దారా గ్రామంలోని ఒక అమ్మాయి మీద కన్నేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ఒక కథ. దీన్ని గ్రామస్తులు తిరస్కరించడంతో అతను మంత్రి కాబట్టి ఆ గ్రామం మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆ గ్రామం మీద భారీ పన్నులు విధించాడు. పన్నులు కట్టకపోతే బెదిరింపులు మొదలుపెట్టాడు. రేపటిలోగా ఆ అమ్మాయిని నాకు ఇవ్వకపోతే ఈ గ్రామాన్ని నాశనం చేస్తా అని అన్నాడట. ఆ మాటలకు కుల్దారా గ్రామస్తులతో పాటు పక్కన ఉన్న 80కి పైగా పలివాల్ గ్రామాలు కూడా ఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి కట్టుబట్టలతో అక్కడ్నుండి వెళ్ళిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికి తెలియదు. ఆ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఆ ప్రజలు, ఈ నేలమీద ఎవరూ శాంతిగా జీవించలేరు అని శాపం వేశారట. ఆ తర్వాత ఎన్నోసార్లు ప్రజలు అక్కడ సెటిల్ అవ్వాలని ప్రయత్నించగా అక్కడ రాత్రిళ్ళు ఏవో వింత శబ్దాలు, ఖాళీ ఇళ్లల్లో కదలికలు, మరికొందరికి అసహజ అనుభూతులు. ఇప్పుడు ఆ గ్రామం ఏఎస్ఐ ప్రొటెక్టెడ్లో ఉంది. డే టైంలో గ్రామాన్ని విజిట్ చేయొచ్చు, కానీ సాయంత్రం తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ గ్రామం గురించి సైన్స్ మాత్రం అక్కడ ఎలాంటి ఆత్మలు లేవు, అధిక పన్నులు, వాటర్ షార్టేజ్, పొలిటికల్ ప్రెషర్ వల్ల మాత్రమే ఆ గ్రామస్తులు ఇక్కడ్నుండి వెళ్లి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇవి స్థానిక కథలు మరియు ప్రజల నమ్మకాలు మాత్రమే.